పెరటి రుచుల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ప్రీవియస్ ఎపిసోడ్లోని ప్రశాంతి గారు మనకి చాలా రకాల ఫ్లవర్స్ చూపించారు మనకి. సో ఫ్రూట్స్ కూడా చాలా పెంచుతున్నారంట. మరి ఎలాంటి ఫ్రూట్స్ ఇక్కడ గ్రోత్ అవుతున్నాయి, సో ఇవన్నీ కూడా మనకి ప్రశాంతి గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. లెట్స్ గో. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం నా పేరేంటి చెప్పుకోండిలో సో మనం ఒక మొక్కను చూపిస్తాము. సో ఆ మొక్క పేరేంటో కూడా చెప్పాలి కాబట్టి సో మ్యామ్ ఇవాళ చాలా వెరైటీగా ఒక మొక్కను చూపిస్తున్నారు. సో దీని పేరేంటో చెప్పుకోండి అని అంటున్నారు. చాలా మందికి అంటే ఊర్లలో ఉండి చాలా మందికి తెలుస్తుంది అంట. సో చాలా పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి చూడండి. నాకైతే తెలీదు, ఇక్కడ ఏదో చిన్న ఫ్లేవర్స్ మాదిరిగా కూడా వస్తుంది ఈ స్టార్టింగ్లో. అండ్ చాలా పెద్ద పెద్ద లీవ్స్ ఉంది. సో మరి ఏంటి ఈ మొక్క అనేది కనిపెట్టమంటున్నారు. తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళకి లాస్ట్ ఎండింగ్లో ఎపిసోడ్ ఎండింగ్లో రివ్యూని కూడా చేస్తారు. ఓకే, ఇది వచ్చేటప్పటికి ప్యాషన్ ఫ్రూట్ అండి. తీగ మీరు చూడొచ్చు, ఒక ఫ్రూట్ ఉంది, సిట్రస్ ఫ్రూట్. అది చాలా టేస్టీగా మ్యాంగో ఫ్లేవర్ టేస్ట్ తో వస్తుంది. జ్యూస్ డైరెక్ట్ గా తినడమేనా? డైరెక్ట్ గా స్కూప్ చేసి జ్యూసీగా, చాలా జ్యూసీగా ఉంటుంది. సీడ్స్ ఉంటాయి లోపల, అది కూడా మనం క్రంచీగా ఉంటుంది, తినచ్చు. ఓకే, లేదు మనం జ్యూస్ గానే కావాలంటే ఒక 10 ఫ్రూట్స్ ఉంటే మంచిగా ఫ్యామిలీ 4 మెంబర్స్ కూర్చొని. ఏమన్నారు పేరు? ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్స్ మొన్నటిదాకా అంత ఫుల్ గా ఉన్నాయి, రాలిపోయాయి. అదే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అది చూడడానికి కూడా. మనకి 3 కలర్స్ వస్తాయండి. ఇది రెడ్ కలర్, ఎల్లో ఒకటి ఉంది, వైట్ ఒకటి ఉంది. మిగతా కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి. ఇది స్వీట్ అండ్ సోర్ 2 ఉంటాయి. ఓకే ఓకే. సో తినేటప్పుడు కూడా కొంచెం ఏమైనా క్రంచీనెస్ అట్లా వస్తుందా? గ్రీన్ యాపిల్ తిన్న ఫ్లేవర్ లో అట్లా అలా కాదు, సీడ్ తగిలితే క్రంచీ అనిపిస్తుంది. సీడ్ లేకపోతే పల్పీ జ్యూసీగా ఉంటుంది. ఓకే, మా అమ్మాయి అయితే పైకి వచ్చిన మంచి స్కూప్ చేసుకొని తినేస్తుంది. అంటే సిట్రస్ ఫ్రూట్ కదా, చాలా మంచిది అనమాట. మన హెల్త్ కూడా కాల్షియం యాడ్ అయినప్పుడు బోన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మన స్కిన్ కూడా మంచిది, వైటమిన్ సి ఉంటుంది కాబట్టి. సో ఇలా తీగలు మేము ఏంటంటే సమ్మర్ వస్తే కూడా కొంచెం కూలింగ్ గా ఉంటుంది. అన్ని ఎక్కువ ప్యాషన్ తీగలు ఎక్కువ ఉన్నాయి. అవును, అన్ని ఎక్కువగా పాదు ఉండేవి. ఇది వచ్చేటప్పటికి దొండ తీగ మీకు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి దొండ తీగ పైన. దొండ అటువైపు కూడా వేసినట్టున్నారు. అటు బీరపాదు కూడా జామ చెట్టు ఎక్కేసింది. ఈ వైలెట్ కలర్ లో ఉన్న ఫ్లవర్స్, ఇది వైల్డ్ పెట్యూనియా అండి. వైల్డ్ పెట్యూనియా పర్పుల్. ఇవి కూడా 3 కలర్స్ వస్తాయి, పర్పుల్, పింక్, వైట్. ఓహో, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎవరి మీద కసిగా ఉంటే ఈ ప్లాంట్ ఇస్తే వాళ్ళ గార్డెన్ అంతా ఇదే గ్రో అయిపోతుంది. మేము అలా అనుకుంటాం, గార్డెనర్స్ మేము అనుకుంటాం. ఎవరికైనా ఏదైనా ప్లాంట్ ఇచ్చేస్తే అది వైల్డ్ గా గ్రో అయిపోతుంది గార్డెన్ అంతా. మేమంటే చూసుకొని తీస్తాను. అది అనుకోకుండా పడి మొలిసిన ప్లాంట్. అది కూడా దానికి విత్తనాలు ఉంటాయా? సీడ్స్ ఉంటాయా? సన్నగా విత్తనాలు ఉంటాయి. ఓకే మ్యామ్, ఇది నిండుగా పూతతోటి మంచి ఫ్లవర్స్ తోటి నిండుగా ఉంది. ఏం మొక్క ఇది? ఇదండి గిన్నెమాలతి, ఫుల్ ఫ్లవరింగ్ లో ఉంది. మీరు చూస్తే లెమన్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది ఫుల్. ఇది ఫ్రాగ్రెన్స్ కోసమే పెట్టిన మొక్క అండి. లెమన్ చాలా ఉంటుందా? కట్ చేసా పర్వాలేదు. ఓహో, మొత్తం అంతా రాలుతుంది కింద. ఎంత బాగుందో అసలు. ఇది మొత్తం గార్డెన్ అంతా ఏంటంటే పారిజాతం స్మెల్ ఉన్నట్టు ఉంటది. ఫ్లవర్స్ చాలా బాగుంది స్మెల్. ఇవన్నీ ఇందాక చూపించిన దాంట్లో అంతకుముందు ఎపిసోడ్ లో చూపించిన ఫర్న్, ఇది ఒక ఫర్న్ వెరైటీ. సో ఇవన్నీ క్యాక్టస్ వెరైటీస్ అండి. నాకు క్యాక్టస్ గ్రో చేయడం కూడా చాలా ఇష్టం. ఒక 150 ఉంటాయి ఇవి, మీకు ఇంకా చూపిస్తూ ఉంటాను ఫర్న్స్. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి బ్లూబెర్రీ ప్లాంట్ ఉందండి. బ్లూబెర్రీ ఇది రోజ్ మొక్కలాగా ఉంటుంది, కానీ మనకి ఫ్రూట్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే
మల్బరీ ఫ్రూట్ లాగా ఉంటుంది, ఇది కొంచెం లావు ఉంటుంది. ఓకే. ఇంకోటి వచ్చేసి బ్లూబెర్రీ ఇది చాలా చిన్నగా ఒక బంచ్ వచ్చేది అనమాట. ఇది ఏంటంటే ఫాల్సా డ్రింక్స్ తాగుతాం, మీకు గుర్తుందా? వీటికి ఫ్రూట్స్ వస్తాయి. అట్లానే పర్పుల్ కలర్ లో ఫ్రూట్ వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రూట్ లేదు, అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇంకోటి దానికే వస్తుందా? వస్తాయండి. అది కొంచెం ఏమవుతుందంటే మనకి ఫ్రూటింగ్ అయిపోద్ది, కొమ్మలు ఒక్కొక్కసారి ఎండిపోతాయి, మళ్ళీ చిగురు వేస్తాయి, పూత వస్తుంది. ఇంకోటి ఇక్కడ చూస్తే మీకు స్టార్ ఫ్రూట్, చూడటానికి సమ్మర్ కదా ఎండిపోయింది, కానీ ఆల్మోస్ట్ నాకు 25 ఫ్రూట్స్ ఇచ్చింది అది. ఓకే. సో ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే ఏంటంటే అవి ఇంకా ఫ్లవర్స్, మన దగ్గర రెగ్యులర్ ఫ్లవర్స్ ని చూసింటారు, లైట్ పింక్ వైట్ చూసా, అవి రెగ్యులర్ వెరైటీస్. ఇవి ఏంటంటే హైబ్రిడ్ వెరైటీస్ అన్నమాట, మనకి మంచి కలర్స్ వచ్చాయి. ఓకే. సో నాకు అన్ని గ్రో చేసినప్పుడు ఇదెందుకు గ్రో చేయకూడదు, అన్ని గ్రో మీరు ఎక్కడ ఏదో వదిలిపెట్టేటట్లేరుగా. సో పామ్ ప్లాంట్ లో ఇది ఒక వెరైటీ ఉంది ఇక్కడ మనం చూసిన వాటిలో. నాకు పామ్ ప్లాంట్స్ కూడా ఎలా ఏంటంటే మనకు ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ అన్నమాట, రిఫ్రెషింగ్ అన్ని. ఇది వచ్చేటప్పుడు నాకు బెంగళూరు నుంచి వచ్చిందండి ప్లాంట్. సీతమ్మ వారు అశోక చెట్టు కింద కూర్చున్నారని అంటారు కదా, అది అశోక, ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. సో నాకు తెలిసి హైదరాబాద్ లో నేనే ఇది ఫస్ట్ బ్లూమ్ అవుతే హైదరాబాద్ లో నేను ఒక్కదాన్నే గ్రో చేస్తుండొచ్చు. అంతేనా? ఎవరి దగ్గర లేదు ప్రెసెంట్. బెంగళూరు నుంచి తెప్పించాను. సో అలా గ్రో చేస్తున్నా, అంటే డ్రమ్ లోనే పెడదాం, ఎందుకంటే పెద్ద వృక్షం అయ్యే అవకాశం. మనకి వృక్షాల్లాగా ఉండేవన్నీ డ్రమ్స్ లో పెట్టుకోవాలి. ఓకే. డ్రమ్ లో పెట్టుకునేటంటే ప్లాస్టిక్ వేర్లు కూడా చాలా పెద్దగా ఎక్స్పాండ్ కాకుండా ఉండడానికి, అందుకని దీంట్లో సెట్ చేసుకున్నా నేను. ఓకే. సో ఇలా వచ్చేస్తూ ఉంటే ఏంటంటే ఇవన్నీ క్రోటన్ వెరైటీస్ అండి. ఇంకా మొత్తం నేను షో కోసం గ్రో చేసే. ఇక్కడ వచ్చి సీతాఫల్ గ్రాఫ్టెడ్ వెరైటీస్ 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి కూడా పూతకు వచ్చాయి, పూత కనిపిస్తాయి మీకు. లాస్ట్ టైం ఒక 3 ఫ్రూట్స్ వచ్చాయి. ఆల్రెడీ వచ్చేస్తుందంట ఫ్రూట్స్. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్నిటికీ చిన్న ప్లాంట్స్ కి ఫ్రూట్ వస్తాయి. అందుకే మనకి మాక్సిమం ఏంటంటే ఫ్రూటింగ్ వెరైటీస్ లో గ్రాఫ్టెడ్ ఓన్లీ. నాకు పెద్దదిగా ఇప్పుడు మనం కిందన వేయట్లేదు కాబట్టి, టెర్రస్ మీద వేసుకుంటున్నాం కాబట్టి మరీ అంత పెద్దగా ఆక్యుపై చేసేసినట్టు రాకుండా ఉండటానికి అనమాట. సో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్ని కూడా అవన్నీ. ఇది బేబీ సన్ రోజ్ అంటారు. జనరల్ ఫ్లవర్ లేదు ఇప్పుడు. ఓకే. ఆరెంజ్ కలర్, పీచ్ కలర్ లో వస్తాయి ఫ్లవర్స్. రెగ్యులర్ అయితే రెడ్ కలర్ లో ఉంటాయి. చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. అంటే ఈ మొదట్లో ఇక్కడ ఫ్లవర్ వచ్చేస్తుంది, సన్ ఫ్లవర్, సన్ లాగా ఉంటుంది. అందుకని బేబీ సన్ రోజ్ అంటాము. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే 2 సీతాఫలం. ఇది ఆరెంజ్ అండి, 2 ఆరెంజెస్ వచ్చాయి నాకు. అన్ని గ్రాఫ్టెడ్. మనకి ఇప్పుడు నేను ఎడీనియం ఎలా గ్రాఫ్ట్ చేశాను అలా గ్రాఫ్ట్ చేస్తారు గ్రాఫ్టెడ్ వెరైటీస్ అన్ని. ఓకే. ఆరెంజ్ కూడా వేశారు. సో అలా ఉంటాయండి మొత్తం ప్లాంట్స్. ఇది ఉసిరి, మనం పచ్చడి పెట్టే పెద్ద ఉసిరి ఉంటుంది, ఇది ఉసిరి. పెద్ద ప్లాంట్ వచ్చేసినప్పుడు మల్బరీ 3-4 kgs వస్తాయి సీజనల్. కానీ మేము తినేది ఒక 1/2 kg కూడా ఉండదు, అన్ని ఉడతలు తినేస్తాయి. సో బర్డ్స్ ఉడతలు ఎక్కువ తినేస్తుండే. మీకు కనిపిస్తుంది కొంచెం రెడ్ గా ఉన్నాయి, బ్లాక్ ఉంది. ఇక్కడ ఎక్కడో రెడ్డి చూసాను 2-3. ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ తీసేస్తే ఫుల్ ఫ్రూట్ వచ్చేస్తుంది. ఓకే. అది సీజన్ సమ్మర్ అంటే ఆ సమ్మర్ సీజన్ ఏం లేదు మనకి. మల్బరీ ఎప్పుడు కాస్తూనే ఉంటది. ఏంటంటే లీవ్స్ తీసేస్తూ ఉండాలి. నేనేంటంటే సమ్మర్ కదా కొంచెం మనకి నీడ ఉంటుంది, పైకి వచ్చి కొంచెం స్పెండ్ చేయడానికి అని చెప్పి వదిలిపెట్టేశారు. ఓకే. మనకి ఇలా చూస్తే దానిమ్మ ఉంది ఇక్కడ. దానిమ్మ ఇవన్నీ మనకి కంపోస్ట్ లో మొలిసినవే. మళ్ళీ బాటిల్స్ పెట్టాను చూడండి కాయలు. ఇక్కడ కూడా దానిమ్మ ఉన్నాయి. మీకు చూస్తే చూడండి ఉడతలు తినేస్తాయి. సో సపోటా, ఆరెంజ్ అలా వదిలేస్తే ఉడతలు తినేస్తాయి. ఓకే. షెల్స్ తినేస్తున్నాయని మొత్తం అన్ని బాటిల్స్ పెట్టారు. జామ, మీకు జామ కూడా 2 కాయలు కేజీ వస్తాయి అక్కడ. ప్లాంట్ కట్ చేసాం కొంచెం, మళ్ళీ ఓకే నీట్ గా వచ్చేస్తుంది. మళ్ళీ చూస్తే దొండ ఉంది, ఒక తొండపాదు అక్కడ ఉంది. పాదులు వేసుకుంటే కొంచెం నీట్గా కూడా ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసి రామాఫల్ అండి. మెడిసినల్ గా వాడితే చాలా క్యాన్సర్ క్యూరింగ్ అని. మన దగ్గర ఉంటే ఎందుకు ఉండకూడదు కదా, అది కూడా క్యాన్సర్ క్యూరింగ్. మనము తినచ్చు కదా కాసినప్పుడు. అది మనం ఏంటంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మన హెల్త్ అని. ఇంకా అది కూడా పెట్టాను. ఇంకా కాయలు అయితే రాలేదు, గ్రో చేస్తున్నాను. ఇవి కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి. ఓకే. ఈ లోపల వచ్చేటప్పుడు క్యాలీఫ్లవర్ ఉన్నాయండి, ఇంకా రాలేదు. ఫ్లవర్స్ రావాలి. క్యాలీఫ్లవర్ అంటే సాప్లింగ్స్ తెచ్చి పెట్టాను మొన్న. మనకి మేళా జరుగుతుంది అనమాట, నెక్లెస్ రోడ్ లో మేళా జరిగినప్పుడు అక్కడ కూడా సాప్లింగ్స్ అమ్ముతారు. ఇయర్లీ 2 పెడతారు వారు. పెట్టినప్పుడు సాప్లింగ్స్ తెచ్చుకుంటాం. ఇది కూడా చిల్లీ
పెద్ద సో మీరు బయట నర్సరీ వాళ్ళతోటి రెగ్యులర్ టచ్ లో ఉంటారు regular వాళ్ళకి touch. ఏమి కొత్త వస్తున్నాయో చెప్పండి. వస్తాయి. నాకు BHL లో అశోక్ నగర్ నర్సరీ అతని నెంబర్ ఉంటుంది. Okay. అతను కూడా మేడం ఇది కొత్త వెరైటీ అంటే వెళ్ళటం తెచ్చుకోవటం. సో రాగానే మీకు వస్తాయి కాల్స్ అయితే కాల్స్ వస్తాయి. ఎందుకంటే నేను రెగ్యులర్ గా వెళ్ళటం అంటూ నేను వెళ్ళి వెతుక్కోను, వాళ్ళకి ముందే చెప్తాను. ఇక నేను రెగ్యులర్ తీసుకుంటాను కాబట్టి వాళ్ళ దగ్గర ఇంకేం వచ్చాయి అని అడగటం, తీసుకోవటం. సో ఇది కూడా దొండ మేము తినకపోయినా ఇంకా 4 తినొచ్చు కదా, అందుకే పెట్టాం. అదే మీరు అన్నారుగా మీ టెనెంట్స్ అందరికి కూడా పంచి పెడతాం. సో వెజిటేబుల్స్ అన్ని కూడా మొత్తం అన్ని కూడా వెజిటేబుల్స్ మీ దగ్గర నుంచి వెళ్తుంటాయి. వెళ్తాయి. ఇది కూడా బ్రహ్మకంలో అండి. ఫ్లవర్స్ విచ్చుకున్నప్పుడు బాగుంటాయని ఒక 2-3 కుండీల్లో పెట్టేసుకున్నాము. ఓకే. సో ఇవి వచ్చేటప్పటికి కనకాంబరంలో ఒక 6 కలర్స్ ఉన్నాయి. ఇది ఎల్లో ఇక్కడ ఒక ఎల్లో షేడ్ ఉంది, మీకు వెనకాల ఇంకో ఎల్లో షేడ్. ఇది మల్బరీ చెప్పాను. సాధారణంగా మన దగ్గర కొంచెం ఐ మీన్ ఇలాంటి కలర్ లో, మీ సారీ కలర్ లో వస్తుంటాయి ఎక్కువ. ఈ మల్బరీ వచ్చేటప్పటికి కొత్త వెరైటీ అండి. ఇంకా కవర్స్ లోనే ఉన్నాయి చూడండి, కవర్స్ లోనే ఉన్నాయి, చాలా పెద్దగా వస్తాయి. ఇందాక చూసిన చాలా చిన్నగా ఉంది. ఇవి ఏంటంటే 2 ఇంచెస్ దాకా వచ్చే వెరైటీస్ అన్నమాట. ఓకే. సో అందుకని ఇవి గ్రో చేయరు. ఇది ఇంకా పెట్టలేదు. మీకు చూస్తే మళ్ళీ ప్యాషన్ ఫ్రూటే ఉంది. ఎందుకంటే ఫ్రూట్స్ మనకి ఎక్కడ సూపర్ మార్కెట్లో దొరకవు ప్యాషన్ ఫ్రూట్. గార్డెనర్స్ గ్రో చేసుకునే వాళ్ళ దగ్గరే దొరుకుతాయి మీకు ప్యాషన్ ఫ్రూట్. అది ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మల్లె మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్ ఇక్కడ ఫ్లవర్స్. ఇది మీకు ఇందా చూపించాను రెగ్యులర్ వెరైటీ ఇంకా రోజు. మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాను పామ్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇందాక చూపించాను కదండి అక్కడ ఎల్లో కనకాంబరము, ఇది నీలాంబరి గ్రీన్ కలర్. హే వావ్, సూపర్ ఉంది. అసలు ఈ కలర్ లో నేను ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను దీంట్లో ఈ కలర్. కనకాంబరం అంటే ఇప్పుడు సాధారణంగా కలర్స్ చెప్పేటప్పుడు మనం ఎక్కువగా కనకాంబరం కలర్ అని యూజ్ చేసేస్తూ ఉంటాం, అంటే ఈ కలర్ ని కదా. కానీ కనకాంబరం అడిగితే మీకు వేరియేషన్స్ చెప్తాము. ఎన్ని కలర్స్ ఉన్నాయి. ఇందాక ఎల్లో కలర్ మనం చూసాము, ఇప్పుడు చూడండి ఇది గ్రీన్ కలర్ లో ఉంది. ఇది సో చాలా చూస్తే ఇంకా వాటర్ లిల్లీస్ అండి. నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ పాండ్ పెట్టించాను. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీకి ఇదేదో ఎక్స్పోర్ట్ లో వచ్చిందంట. ఇది US బేస్డ్ ఇది కంటైనర్. సో ఇది కూడా తీసుకొని వాటర్ లిల్లీస్ పెట్టేశాను. ఎంత బాగున్నాయి, కలర్ఫుల్. ఇదేంటిది? అది దాంట్లో కంటైనర్ తో వచ్చింది. ఓకే. సో ఇందులో ఏమైనా చేపలు ఉంటాయా? ఫిషెస్ ఉన్నాయండి, చేప పిల్లలు. ఇవి ఆటోమేటిక్ గా వస్తాయండి లేకపోతే అవే బ్రీడింగ్ అవుతాయి? అవే బ్రీడింగ్ అయ్యి వాటర్ అట్లా వస్తుంది అంతే కదా. అంతే. ఇది చూడండి ఆరెంజ్ కలర్ తో ఒక ఎల్లో, డిఫరెంట్ కలర్స్. ఇవి దీంట్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా. బాగుంటుంది, పెట్టుకోవచ్చు అండి. దీంట్లో గప్పీస్ అంటాం వీటిని. చూడండి ఆరెంజ్ కలర్ తో, అంటే కలర్స్ ఉంటాయి తోకలకి. దాంట్లో మోలీస్ ఉంటాయి, బ్లాక్ వైట్ ఆరెంజ్ లో ఉంటాయి. అంటే బాడీ మొత్తం కలర్స్ ఉంటాయి, ఆరెంజ్ బ్లాక్ అండ్ వైట్. చాలా. సో 2 డిఫరెంట్ వెరైటీస్. సో ఎక్కడికి వెళ్ళినా మాక్సిమం టెర్రస్ గార్డెనింగ్ లో ఇవి చూస్తున్నాం. ఇప్పుడు అందరికి ఇది ఒక క్రేజ్ అయిపోయింది. చాలా బాగుంది. కానీ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివన్నీ. పిల్లలు నేను కూడా కాసేపు కూర్చుంటాను, చేయి పెడితే ఏంటంటే చేతిలోకి వస్తాయి. ఇలా చూస్తూ ఉంటే వస్తాయి అన్నమాట. సో ఈ వాటర్ కూడా పారిపోయాము. నేను ఒక చిన్న మోటార్, ఇలాంటి వాటర్ అండ్ ఇలా ఉంటేనే ఈ ఫ్లేవర్స్ కూడా వస్తాయి కదా. ఈ వాటర్ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక 15 days కి ఒకసారి ఈ వాటర్ అంతా మొక్కలకి ఇస్తాను. ఎందుకంటే ఫిష్ ఎక్స్పీట్ అంతా వాటర్కి ఉంటుంది కదా. సో ప్లాంట్ కూడా మార్చాలి. ఫిషెస్ కూడా ఏంటంటే సెలైన్ ఎక్కువ అయిపోతుంది, యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోతుంది కదా. సో అవి కూడా బతకాలి కదా. సో ఏం చేస్తా అంటే ఎవ్రీ 15 days కి మోటార్ వేసి ఈ వాటర్ అంతా సక్ చేసి ప్లాంట్స్ కి ఇచ్చేస్తాను మొత్తం. ఓకే. అది కూడా న్యూట్రిషన్ వాటరే కదా ప్లాంట్స్ కి. సో మార్చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెడతాను. అలానే 2 ponds అలానే ఉంటాయి. మీరు మళ్ళీ చూస్తే ఇక్కడ అన్ని క్యాక్టస్ వెరైటీస్ ఉన్నాయి. చూడండి రెడ్ కలర్, ఇది ఎల్లో పూస్తుంది, ఇవి కూడా పూస్తాయి అన్నమాట మొత్తం ఫ్లవర్స్. అక్కడ మల్లెలు ఉన్నాయి, గుండు మల్లె.
మల్లెలో ఇక్కడ ఇది జస్ట్ నార్మల్ సన్నగా ఉంటుంది. మల్లెలో నా దగ్గర 8 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది, ఆ ముందుకు ఒక ప్లాంట్ ఉంది. 8 varieties. ఇది డిసెంబర్ మీకు చెప్పాను కదా, డిసెంబర్ టైంలో పోస్తాయి అనమాట. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక డార్క్ పింక్, అటు పర్పుల్. ఇది కూడా వెరైటీగా ఉంది దీని లీఫ్. ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్. ఇది బ్రయోఫైలం అంటారు సైంటిఫిక్ నేమ్. ఇది ఏంటంటే ఇవి మీరు లీఫ్ చూసారు కదా, ఇప్పుడు నేను లీఫ్ తెంపి చూపిస్తాను. ఇవి ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అంతా ఇలా పిల్లలు ఉంటాయి అనమాట. సో మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటారు దీన్ని నార్మల్. ఇవన్నీ మళ్ళీ ఇవి వేస్తే మొక్కలు వస్తాయి. ఓహో, ఏ బాగుంది. ఎక్కడ వేసినా వస్తుందా? ఎక్కడ వేసినా వస్తుంది. దీంట్లో ఇంకోటి రణపల ఉంటుంది. రణపలకేమో ఇలా రాదు. రణపల ఈజ్ యూస్ ఫర్ కిడ్నీ స్టోన్స్. ఎర్లీ మార్నింగ్ 2 మిరియాలు పెట్టుకొని లీఫ్తో తినాలి. ఇది రణపలకి ఇలానే వస్తుంది, పెద్దగా కూడా వస్తాయి. ఓకే, దీన్ని ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ పొడగడుపున 2 మిరియాలు వేసుకొని నమ్మలేయాలి. ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉంటే పోతాయని చెప్తారు. అబ్బా, మన దగ్గర 20 days ఈ ప్రాబ్లం ఉంది కదా, కిడ్నీ స్టోన్స్. ఇది పెంచుకోమని చెప్పండి, రణపల ప్లాంట్. ఇప్పుడు ఈ లీఫ్ వేసినా కానీ ఈ ఎడ్జెస్ నుంచి ఇలా మీకు బడ్స్ ఎలా ఇచ్చానో అలా బడ్స్ వచ్చి ప్లాంట్ వస్తుంది. ఓకే, రణపలకి అలా రాదు, ముందే రాదు. ఇది సాయిల్ కి తగిలినప్పుడే వస్తాయి బడ్స్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. మదర్ ఆఫ్ థౌజండ్స్ కి రణపలకి, బట్ సేమ్ ఫ్యామిలీ. ఓకే, అందుకే లీఫ్ కొంచెం అట్లానే ఉంది. లీఫ్ ఫ్లెషీగా ఉంటుంది. ఇది లీఫ్ టేస్టీగా ఉంటది, పుల్లగా ఉంటది. బయట చేసి చూస్తాం చూడండి. సో మీరు అన్ని క్యాక్టస్, వాటర్ వెరైటీస్ అక్కడ కూడా మీరు. సో తినడానికి క్యాక్టస్ వెరైటీస్ ఉంటాయి మొత్తం. యాక్చువల్ తినడానికి బాగుంది, కొంచెం లిటిల్ చేదుగా ఉంది. అదంటే పుల్లగా కొంచెం లైట్ గా చేదుగా ఉంది. అది హెల్త్ కి మంచిదండి అట్లా. సో ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చాం కాబట్టి స్టార్టింగ్లో అడిగాం కదా, సో ఈ మొక్క పేరేంటి చెప్పాలి అని చెప్పి మ్యామ్ చూపించారు. మ్యామ్ సో ఒకసారి వ్యూవర్స్ కోసం అండ్ నా కోసం కూడా, ఎందుకంటే నాకు కూడా ఈ మొక్క పేరేంటో తెలియదు కాబట్టి. సో ఏంటి మ్యామ్ ఇది ఇంత పెద్ద పెద్ద ఆకులతో? ఇది తోటకూర అండి, పెరుగు తోటకూర అంటారు. మనకి ఇక్కడ హైదరాబాద్ లో, తెలంగాణ రీజియన్ లో పెద్దగా యూసేజ్ ఎక్కువ తెలియదు. ఆంధ్ర వాళ్ళకి అయితేనే తెలుస్తుంది ఇది పెరుగు తోటకూర. యాక్చువల్లీ ఆంధ్రనే కానీ నాకు తెలియదు. 6 feet గ్రో అవుతుందండి, హెల్దీ ప్లాంట్ ఆల్వేస్. యాక్చువల్లీ తోటకూరలో మనకి కొంచెం అంటే మాక్సిమం ఈ మాత్రం సైజ్ లో ఉండే ఆకు దగ్గరగా గ్రో అయ్యి హెల్దీగా ఉంటాయి. ఈ సింగిల్ ప్లాంట్ గా గ్రో అవుతుంది కదా. దీని కాండం కూడా చాలా పెద్దది. ఈ కాండం కూడా కోసి శనగపప్పు వేసి వండుకుంటారు. ఇది అంత ముద్రగా అనిపించదా? ఇది ఇప్పుడు నేను కట్ చేస్తే ఇరిగిపోతుంది. ఓకే, సో అది స్పెషాలిటీ అన్నమాట పెరుగు తోటకూరకి. తొందరగా ముదరదు కొమ్మ. ఇప్పుడు టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పు ఎండేసి పులుసు పెడతారు. ఓకే, ఆంధ్ర స్టైల్ అయితే. ఓకే, సో మరి ఇది రావటం ఎట్లా వస్తుంది? సీడ్స్ అండి, ఇది సీడ్ పాట్. ఇవన్నీ ఫ్లేవర్ లో ఉందని చెప్పాను కదా, అదే ముదురుతుంది. ముదిరి బ్లాక్ మనకి మస్టర్డ్ సీడ్ కన్నా కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట సీడ్స్ వస్తాయి. సో ఆ సీడ్స్ ని వేసుకుంటే మళ్ళీ వస్తుంది అనమాట. మనకి ఇవి కూడా కలర్స్ వస్తాయి. మీకు పక్కకి ఇంకో ఎపిసోడ్ వెళ్ళినప్పుడు రెడ్ కలర్ చూపిస్తాను. తోటకూరలో రెడ్ ఉంటుంది. ఓకే, సో చూస్తున్నాం కదా ఈ ఎపిసోడ్లో మనకి చాలా రకాల పళ్ళ మొక్కలు చూపించారు. సో బ్లూబెర్రీ చూపించారు, మల్బరీ చూపించారు, అండ్ నిమ్మ, సో అండ్ కొన్ని పొమగ్రనేట్ మొక్కలు కూడా చూపించారు. సో ఎక్కువ శాతం ఏంటంటే ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఈ ఎపిసోడ్లో మనకి చూపించారు. ఇంకా కొంత బాగా మిగిలిపోయే ఉంది. ఇంకా మనం ఆల్మోస్ట్ అలా ఒక సగం వరకు మాత్రమే కంప్లీట్ చేసాము ఇక్కడ ఈ టెర్రస్ గార్డెనింగ్లో. సో ఎన్నో రకాల మొక్కలు మనకి తెలియనటువంటివి ఎన్నో విదేశాల నుంచి కూడా తెచ్చుకొని ఎంతో ఇంట్రెస్టింగ్గా ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది చేస్తున్నారు ప్రశాంతి గారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి ట్రీస్ అన్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.
ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్నవారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.